మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇవాళ ఏదైతే పునరాలోచిస్తూ ఉందో దానిలో భాగంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 500 జనాభా కలిగినటువంటి గిరిజన తాండాలను, గ్రామాలను, గూడాలను అప్పటి ప్రభుత్వం కొన్ని గ్రామాలను, తాండాలను, గూడాలను మాత్రమే ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించడం జరిగింది. ఇవాళ మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలందరి తరఫున ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ గవర్నర్ అయినటువంటి మన అబ్దుల్ నజీర్ గారికి ఇవాళ ఒక వినతి పత్రాన్ని ఈ రాష్ట్ర గిరిజన ఆదివాసీ ప్రజల తరఫున వారికి అందజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి గిరిజన గ్రామాలు, తాండాలు, గూడాలు, ఇప్పటికీ వేలాది గ్రామాలు, గూడాలు, తాండాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అక్కడ దాదాపుగా గిరిజన జనాభా ఇవాళ వేలాది మంది ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రత్యేక పంచాయతీలు చేయడంలో అక్కడ ఇతర కులాలు అంటే గిరిజనులు కాని వాళ్ళు, గిరిజనేతరులు ఉన్నారనేటువంటి నెపంతో వాటిని గిరిజన గ్రామాలను, తాండాలను, గూడాలను ప్రత్యేక పంచాయతీలు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాప్యం చేస్తూ ఉంది. అందుకని ఇవాళ గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ గౌరవ గవర్నర్ గారి ద్వారా ఒక విన్నపాన్ని కూడా మేము అందజేయడం జరిగింది. ఎందుకంటే రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఆ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను, తాండాలను, గూడాలను అంటే 100కు 100% గిరిజన జనాభా ఉండే వాటికి గతంలో ప్రత్యేక పంచాయతీలు చేయడం జరిగింది. ఇవాళ 75 నుంచి 80 కానీ 90% గిరిజన జనాభా ఉన్నటువంటి తాండాలకు, గ్రామాలకు, గూడాలకు ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఇవాళ గిరిజనులుగా, గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గిరిజన గ్రామాలను, గూడాలను, తాండాలను ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, ఇవాళ ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఆ గ్రామాలకి, ఆ తాండాలకి, ఆ గూడాల యొక్క అభివృద్ధికి అది దోహదపడుతుంది. దాని ద్వారా ఆ గ్రామాలలో, తాండాలలో, గూడాలలో స్వయం పరిపాలన అనేది కొనసాగుతుంది. కాబట్టి అక్కడ సంక్షేమం విషయంలో కానీ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత విషయంలో కానీ అక్కడ గిరిజనులకి, స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలకి ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ ప్రజల యొక్క రాజకీయ అవకాశాల కోసం కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఇవాళ మేము గౌరవ గవర్నర్ గారి ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలలోపు నిజంగా గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం వారి మీద ప్రేమ ఉన్నా నిజంగా ఈ గ్రామాలను, గూడాలను, తాండాలను అంటే 80% మంది జనాభా ఉన్నటువంటి గిరిజన తాండాలను, గ్రామాలను, గూడాలను ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గుర్తించి ఎన్నికలకి వెళ్ళి ఆ గిరిజన గ్రామాలకు, తాండాలకు, అదేవిధంగా గూడాలకు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే గిరిజనులకి మా యొక్క న్యాయమైన డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలుగా, ప్రజలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ కోసం మేమందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మా యొక్క పోరాటాలను వివిధ పద్ధతుల్లో కూడా కొనసాగిస్తాం. ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మేము ఏమాత్రం దీనికి వెనకాడబోమని కూడా మీ ద్వారా నేను గౌరవ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.